వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక లేఖ చదివి వినిపిస్తాను. ఆ లేఖ సారాంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాగా ఇచ్చిన డివిడెండ్స్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆకాంక్షిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు అలాంటివన్నీ వైఎస్ఆర్ జగన్కి కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించద్దని వేడుకుంటున్నాను. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇట్లు వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి 20 మార్చ్ 2026 నోటరీ అడ్వకేట్ తరఫున లేఖ రిలీజ్ చేశారు. సింపుల్గా ఒకటే, అన్యాయం చేశావు జగన్, ఇప్పటిదాకా చెప్పించినటువంటిది ఇది అని చెప్పని. గతంలో కూడా విజయలక్ష్మి గారు ఇలాగే లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు. ఎన్నో జరిగిపోతున్నాయి, నా కుటుంబానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే దిష్టేదో తగిలింది, అది అర్థం కావట్లేదు, చాలా జరిగిపోతున్నాయి, ఇవన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నాయి, జరగకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని 2024లోనే దీనికి సంబంధించి లేఖ రాశారు. రాజశేఖర రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికి, కుటుంబానికి ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ విజయమే చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనసుకు చాలా బాధేస్తోంది. ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు పెద్దలు. తెరిచిన పుస్తకం రాజశేఖర రెడ్డి ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు, చెప్పాలంటే రాజశేఖర రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏది జరిగిందో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివన్నీ నా కళ్ళ ముందు జరిగిపోతున్నాయని ఎప్పుడైతే ఆస్తి పంపకాలకు సంబంధించి ముందుగా విభేదాలు ఇవన్నీ వచ్చి బయటపడ్డాయో అక్కడి నుంచి ఆవిడ రాసుకుంటూ వచ్చారు. అలాగే నిన్న మాజీ తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నేత పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి చాలా ఎక్కువ ఇచ్చేశారు, ఇవ్వాల్సిన వాటికంటే అసలు ఇంకా సంబంధం లేదు, ఇప్పుడేదో కోర్టుకెళ్ళి పరువు తీస్తున్నారు అన్నటువంటి ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం. అప్పట్లో వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే విజయసాయి రెడ్డి కానీ, లేదంటే మిగతా నేతలు కానీ షర్మిలకి ఎప్పుడో ఇచ్చేశారు, ఇంకేం లేదు, పాపం జగన్మోహన్ రెడ్డిని కష్టపెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేశారు. వైఎస్ఆర్ బతికుండగానే ఆస్తుల్ని పంచి ఇచ్చేశారు అని వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి మాట్లాడుతున్నది మర్చిపోయి తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ కూడా లేకుండా ఎన్నో అసత్యాలు వాళ్ళు చెప్పేశారు. అసలు ఎక్కడా ఆస్తుల పెంపకం అనేది లేదు. కొన్ని ఆస్తులు షర్మిల మీద, కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదు. వైఎస్ఆర్ బ్రతికుండగానే షర్మిలకు ఆస్తి ఇచ్చేశారంటూ లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇద్దరి బిడ్డల పేరు మీద మాత్రమే పెట్టారు, వాళ్ళ పేరు మీద మాత్రమే పెట్టారని 2024లో చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆవిడ చెప్తున్నటువంటిది అదే, ఆస్తుల పంపకాల మీద వివరణ ఇస్తూ ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి పంపకాలు జరగలేదు. ఇంకా మాట్లాడితే యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని చెప్పని. మేనల్లుడు, మేనకోడలు వాళ్ళకి అన్యాయం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇది మనం అనట్లేదండి, స్వయానా వారి తల్లిగారే అంటున్నారు. అన్యాయం చేశాడు ఇప్పటి వరకు, ఇకనైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాను ఆయన తల్లి కానీ. ఎందుకంటే షర్మిలకి బినామీగా వైఎస్ విజయలక్ష్మి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఎన్సీఎల్టీ చెన్నైలో అఫిడవిట్ ఇచ్చారు. చెల్లికి తల్లిని బినామీని చేశారు, నా ఆస్తులు కొట్టేయడానికి వీళ్ళెవరని చెప్పి బినామీని చేసేసారు. ఇక మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలు అనేటువంటి మాట మళ్ళీ చెప్పుకుంటే చిరాకు వస్తుంది, మీకు కూడా విసుగు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా సరే తల్లిని, చెల్లిని ఇద్దరిని కూడా అన్యాయం చేసి, నిజంగా ఆవిడ అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే మేబీ సిచ్యువేషన్లో ఉండేది కాదేమో. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండేవాడా? డౌటే.
అండ్ ఆస్తుల పంపకాలకు సంబంధించి నోరెత్తేవాడా? ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రాణం. అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి పాప కదా. అది అందరూ చెప్తారు, జగన్ కంటే ఎక్కువ షర్మిలని ప్రేమించారు అని. మరి అలాంటిదే తనకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఎలాగా? పైగా నిన్న సతీష్ రెడ్డి వచ్చి మాట్లాడతారు, ఇప్పుడు మొత్తం వాళ్ళు ఖర్చు, షర్మిలకి వస్తున్నటువంటి ఖర్చు, కోర్టు కేసులు, లాయర్లు, వీటన్నిటికీ మొత్తం అంతా చంద్రబాబు నాయుడు పెడుతున్నారట. రాజశేఖర రెడ్డి ఆస్తుల కోసం చంద్రబాబు నాయుడు పెడుతున్నారట షర్మిలకి. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇంకో పక్కనేమో తల్లిని తీసుకెళ్ళి బినామీ అని చెప్పి కోర్టులో ఎన్సీఎల్టీలో అఫిడవిట్ వేయడం, ఆస్తి పంపకాలు అయిపోయాయి, ఇచ్చేసాను ఇదని. షేర్లు, డివిడెండ్లు, సాక్షిలో వాటా ఉంది, సరస్వతిలో వాటా ఉంది, సండూరులో వాటా ఉంది, అన్నిట్లోనూ వాటాలు ఉన్నాయి. కానీ ఏది రాలేదు. ఎంఓయూ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటిది, సరస్వతి పవర్లో ఇచ్చినటువంటిది అసలు నీది కానే కాదు అన్నటువంటి విషయం మళ్ళీ తీసుకొచ్చి, అధికారంలో ఉన్నప్పుడేమో ఎంఓయూలు రాసేసేయడం, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ నీ కాదు నా ఆస్తులు అని చెప్పి మాట్లాడడం. అంటే ఇది సీమ సంస్కృత, సీమలో ఆడబిడ్డలకు అన్యాయం ఇట్టాగే చేస్తారా అని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో తల్లే స్వయంగా వచ్చి అన్యాయం చేశావు అని అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆలోచన లేదా? ఏమన్నా మనసులో పెట్టుకున్నారంటారా? అంటే ఆవిడ తెలంగాణకు వెళ్ళి రాజకీయాల్లో పార్టీ పెట్టడం, ఇప్పుడు చాలా పోరాడింది, ఆయన జైల్లో ఉన్నంతసేపు పార్టీని ముందుకు నడిపించింది. అధికారంలోకి రావడానికి షర్మిలే కారణం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వెనకాల ఉన్నది షర్మిల. ఐపాక్ వాళ్ళు లేదంటే ఇంకొకళ్ళు అనేది తర్వాత పాయింట్ అయితే, ఐపాక్ వాళ్ళు ఉన్నది తర్వాత అయితే, జగన్ వెనకాల నుండి నడిపించింది అంతా కూడా ముందు షర్మిల అని చెప్తారు. ఆవిడకి ఏంటి అవసరం? హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చోక, అనిల్ కుమార్ తోటి ప్రార్థనలకి వాటికి వెళ్ళక, కూతురు చదువుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి తిరక్క, ఎందుకు ఆవిడికి అనవసరంగా అనారోగ్యం పాలైపోయిందిగా. ఆ ఎండలో తిరిగి పాదయాత్ర చేసి, సగం పాదయాత్ర ఆవిడే చేసింది జగన్మోహన్ రెడ్డి కంటే. మరి దానికి కనీసం కృతజ్ఞత అనేది లేకుండా, అధికారంలోకి వచ్చాక కనీసం చెల్లింత కష్టపడింది ఏదైనా చెయ్యాలి తనకి అనేది లేకుండా పూర్తిగా దూరం పెట్టేసి, ఇక రాజకీయంగా వదిలించేసి, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అలాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించి కుట్రలు చేసి, ఎందుకు ఇదంతా? ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేశారు అంటే ఓకే, రాజకీయ ప్రత్యర్థి అనుకోవచ్చు. సొంత చెల్లెల మీద కుట్ర చేయడమా? అన్యాయం చేయడమా పిల్లలకి? ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. చూద్దాం, అట్లీస్ట్ ఈ లేఖ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి ఇంకేమైనా మాట్లాడతారా, లేదంటే మనసు మార్చుకొని దైవ సాక్షిగా, ఎందుకంటే దైవ చింతన బాగా పెరిగిపోయింది కదా ఈ మధ్యన, అన్నీ ధర్మరక్షణ కోసం పూనుకున్నటువంటి వాడు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పారు కదా. తల్లి అడిగిందని అడవులకు వెళ్ళిపోయినటువంటి రాముడి సంస్కృతి మనది. ఇక్కడ అలాంటివి ఏమీ ఆలోచించొద్దు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేదంతా వాస్తవం విజయలక్ష్మి గారు అంటున్నారు. మరి ఏమనాలో తెలీదు, ఆయన ఏం చెప్తారనే దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.